నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం. భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ నందు 52 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా కాంప్లెక్స్ వాస్కులర్ సర్జరీ. మధుమేహంతో కూడిన తీవ్రమైన పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధికి ఒక అద్భుతమైన ఉదాహరణ. కేజీ టు పీజీ విద్యాలయం అంగన్వాడీ సమీకృత భవనంలో పోషణ పక్షం. బిడ్డ పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు పోషణాహారం తీసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ కొలుపులో భాగంగా 2వ రోజు రేణుక ఎల్లమ్మ తల్లికి జలాభిషేకం నిర్వహించారు. మహిళలు మంగళహారతిలతో, గౌడన్నలు సాంప్రదాయ దుస్తులు ధరించి బిందెలతో, పంబాల పూజర్ల విన్యాసాలతో ఊరేగింపుగా వెళ్లి రేణుక ఎల్లమ్మ తల్లికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఇండ్లు జోగెత్తుట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు మేడి అశోక్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ కొలువు ఆదివారంతో ప్రారంభమై మంగళవారం రోజున రేణుక ఎల్లమ్మ బోనాలతో ముగుస్తుందన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లికి జలాభిషేక కార్యక్రమం నిర్వహించామని, రేపు మంగళవారం సాయంత్రం 5 గంటలకు రేణుక ఎల్లమ్మ బోనాల కార్యక్రమం ఉంటుందని మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో బోనాల కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు మేడి అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు పెరుమండ్ల కనకయ్య, తాళపల్లి శ్రీనివాస్, మేడి తిరుపతి, మేడి శ్రీనివాస్, ఏరుకొండ శ్రీనివాస్, మేడి రాయమల్లు, మేడి సతీష్, గర్వందుల భూమయ్య, పాలకుర్తి పరశురాములు గౌడ్, వీరగోని రమేష్ గౌడ్, కొక్కిస దేవేందర్ గౌడ్, మేడి రాజయ్య, ముంజాల శ్రీనివాస్, మేడి దేవేందర్, పూజారులు ఏరుకొండ సమ్మయ్య, ఏరుకొండ కొమురయ్య, గౌడ కులస్తులు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరిగాది పుట్ట బంగారం తీసుకువచ్చి అమ్మవారి ముందు గౌడ చెట్టి పూజారులు అమ్మవారికి ఆ యొక్క పుట్ట బంగారం పైన గద్దె వేసి పట్నం వేయడం జరిగినది. రేపు సాయంకాలం మంగళవారం రోజున అమ్మవారికి శ్రేష్టమైన రోజు మంగళవారం రోజు 22వ తారీఖు సాయంకాలము 6 గంటలకు ఎల్లమ్మ వేషముతోని అంగరంగ వైభవంగా ఖడ్గాలు గౌడచెట్టి పూజారులు వేస్తూ ఇంటింట ఆడబిడ్డలు గౌడ సంఘం మాత స్వాములు ఆడబిడ్డలు బోనాలు తీసుకొని చాలా వైభవపేతంగా స్వాములు వృత్తిపరమైన మోకు ముస్తాదులను ధరించి అమ్మవారి గుడి వద్దకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తదుపరి అమ్మవారి కళ్యాణోత్సవం, అలాగే పెద్దపట్నము, గావు పట్టుట, బలి వేయుట కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఇలాంటి కార్యక్రమాలకు గౌడ సంఘము ఆచారమైన కులదేవత పండుగను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా చేస్తారు. అలాగే మా గౌడ సంఘం అధ్యక్షుడైన అశోక్ గౌడ్ ఉన్నారు. అతని సందేశం: గల్ఫ్ ఏజెంట్ల పేరిట మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్ కుమార్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య భార్య రజితను గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి పరామర్శించారు. నెల రోజుల క్రితం దుబాయ్కి వెళ్లిన లింగయ్య కాళ్ళు చేతులు వాపెక్కడంతో చేతిలో డబ్బులు లేక వచ్చే పరిస్థితి లేక తన బాధను సెల్ఫీ వీడియో ద్వారా ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. ఈ విషయం మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలియడంతో అక్కడున్నటువంటి నాయకులను బాధిత కార్మికుడు లింగయ్య దగ్గరికి పంపించినట్లు గాజుల సంపత్ కుమార్ తెలిపారు. వారి లింగయ్య దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడి మనోధైర్యాన్ని కల్పించారన్నారు. ఆయనకు అవసరమైన చికిత్సను అందించి వారం రోజుల్లో స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. దుబాయ్కి పంపించి పని కల్పిస్తామన్న కంపెనీకి బదులు మరొక కంపెనీలో పనులు పెట్టిస్తున్న నకిలీ ఏజెంట్లను అరికట్టాలన్నారు. అదేవిధంగా దుబాయ్ నుండే హుస్నాబాద్ కు వచ్చిన తర్వాత చొప్పరి లింగయ్యకు అవసరమైన ఉపాధి కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరుతామన్నారు. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోతున్న కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు. చొప్పరి లింగయ్యను తోలిచ్చినటువంటి ఏజెంటు జగిత్యాల ఒక చిన్న ఏజెంటు అని చెప్పి తెలిసింది. ఇటువంటి ఏజెంట్లకు ఖబర్దార్ అని చెప్తున్నా. దాన్ని ఇంటికి రప్పించేందుకు మేము ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకోబోతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా
అతనికి గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అతనికి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఉపాధి కల్పించి అతనికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి వాళ్ళ యొక్క కుటుంబానికి ఏదో ఒక భరోసా కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దాని మీద ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. నా పేరు గాజుల సంపత్ కుమారు. నేను గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు సెంట్రల్ కమిటీ సమన్వయకర్త. జై ఎన్ఆర్ఐ పాలసీ. తన భార్య ఆరోగ్యం కోసం ఒక వ్యక్తి తిరుమల వెంకటేశ్వర స్వామికి నాణ్యాలను సమర్పించిన వైనం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పైడిపల్లి రాజు భార్యకు 2019వ సంవత్సరంలో రక్త కణాలు తగ్గి జ్వరం వచ్చి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కరోనా సంభవించింది. తన భార్యకు ఏదైనా ఆపద వస్తుందన్న భయాందోళనలో తన మనసులో ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. అన్ని ఆపద మొక్కుల వాడే తీరుస్తాడని వెంకటేశ్వర స్వామి మీద అమితమైన ప్రేమతో 2019 సంవత్సరంలో తన భార్య పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలోచించాడు. తన భార్య బరువు 93 కేజీలన్నర తూకం నాణాలను కొన్నింటిగా కూడబెట్టి దాదాపు 5 సంవత్సరాలుగా 70,000 రూపాయల నాణాలను కూడబెట్టాడు. నాణ్యాలతో తన భార్య లతను తూకం వేసే తిరుమల తిరుపతి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తిరుపతి దేవునికి మొక్కుకున్న తర్వాత తన కుటుంబం బాగుందని, తమ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉన్నారని ఈ సందర్భంగా పైడిద్దరాజు తెలిపారు. తన బంధుమిత్రులు భార్య లత పిల్లలతో కలిసే తిరుమల బయలుదేరి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. నా పేరు గుళ్ళలత, మా ఆయన పేరు పైడిద్దరాజు, మాది కూచనపల్లి గ్రామం. మా ఒక 5 సంవత్సరాల క్రితం కరోనా టైంలో నాకు రక్త కణాల జ్వరం వచ్చినప్పుడు నా పక్క పేషెంట్కు సీరియస్గా అయ్యి ఆమె మరణించడంతో కొంచెం మా ఆయన కొంచెం బాధతోని అప్పుడు ఏడుకొండల స్వామి తిరుపతి దేవునికి నా ఎత్తు పైసలు ఇస్తాయని మొక్కుకోవడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి జమ చేసి ఇప్పుడు నా ఎత్తు పైసలు ఇవ్వడం. తిరుపతి వెళ్తున్నాం, అక్కడ శ్రీవారికి నా ఎత్తు పైసలు ఇస్తాను. నా ఎత్తు పైసలు జమ చేయడం జరిగింది. 5 రూపాయల బిల్ల, 10 రూపాయల బిల్లలు అన్ని చిల్లర డబ్బులు జమ చేసి నా ఎత్తు ఇవ్వడం జరిగింది. నా పేరు పైడిద్దరాజు, మాది కూచనపల్లి గ్రామం, హుస్నాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా. రక్త కణాల జ్వరాలు వస్తున్నాయి. 6 సంవత్సరాల క్రితం రక్త కణాల జ్వరాలు వచ్చినప్పుడు ఒక వేరే వాళ్ళ బ్యాడ్ రూట్స్లో తెలిసింది. అందులో మా భార్య కూడా రక్త కణాల జ్వరాలు వచ్చింది. అచ్చులతోనే నా భార్య బాగుండాలని నేను అమ్మవారికి నా భార్య ఎత్తు రూపాయలు 5 రూపాయల బండీలు, 10 రూపాయల బండీలు నా భార్య ఎత్తిస్తానని తిరుపతి వెంకటేశ్వర స్వామి గుండెలో వేస్తానని మొక్కుకున్నా. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జమ అయినాయి. ఈ కానుకల్ని శ్రీవారి సన్నిధికి తీసుకుపోయి ఆ ఉండెలో వేసి మొక్కులు అప్పచెప్పగలుగుతున్నాను. ఈరోజు పోతున్నాను. నేను ఈ మొక్కు నా మనసులోనే అనుకున్నా. 2 సంవత్సరాల తర్వాత ఈ డబ్బులన్నీ ఎందుకు జమ చేస్తాను, ఎందుకు ఇట్లా చేస్తాను, ఇవన్నీ ఎందుకు ఇట్లా దాచి పెడతాను అంటే నన్ను ఊరికే అడిగితే నీ ఎత్తే జమ చేస్తాననే వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ చెప్తే అప్పుడు ఆశ్చర్యపోయింది మా భార్య. అప్పటి సంది మళ్ళీ మొత్తం జమ వేసి ఇప్పటి వరకు మొత్తం అయ్యి తీసుకుని ఈరోజు బయలుదేరుతున్నాము. క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా క్రిసెంట్ పాఠశాలలు పనిచేస్తున్నాయని క్రిసెంట్ పాఠశాలల సీఈఓ సయ్యద్ తహబిల్లాల్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని క్రిసెంట్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, క్రిసెంట్ పాఠశాలల అధినేత సయ్యద్ వహాజాతుల్లా అయాజ్, పాఠశాల సీఈఓ సయ్యద్ తహబిల్లార్, ప్రిన్సిపల్ నజీర్లు హాజరై వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
అనంతరం పాఠశాల మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో అతిథులను శాలువాతో సన్మానించి షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా క్రిసెంట్ పాఠశాలల సీఈఓ తహబిల్లాల్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని అత్యున్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. విద్యార్థులు విద్యా దశ నుంచే క్రమశిక్షణతో ఉండాలన్నారు. అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారన్నారు. క్రిసెంట్ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో డిజిటల్ విద్య అమలు చేస్తున్నామన్నారు. డిజిటల్ విద్యతో పాటు గ్రంథాలయం, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత 25 సంవత్సరాలుగా క్రిసెంట్ పాఠశాలలను ఆదరిస్తున్న తల్లిదండ్రులను, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపల్ సయ్యద్ నసీర్, ఇన్ఛార్జ్ ఎండి జాఫర్, నాయకులు మర్రి సంగీత, కర్ణాకర్ రావు, ఎండి ఇబ్రహీం, నిదానపురం దేవయ్య, నారాయణ, ఉపాధ్యాయులు, డైరీ రాజవీర్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. I am very grateful for all your attendance to coming and joining us in our annual fest of the school. Respected dignitaries, esteemed guests and all, as you all have seen that we have given the annual report of our school and its performance. ఇవాళ క్రిసెంట్ స్కూలు అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు తీసుకుపోతూ ఎంతోమంది విద్యార్థులకు వారికి నేటి తరంలో ముందుకు పోవడానికి భవిష్యత్తుతో మార్గాలు వేస్తూ వేలాది మందికి విద్యాబోధన నేర్పి వారిని ఉన్నత శిఖరాలకు ఎదిగిస్తూ సేవలు అందిస్తున్న క్రిసెంట్ యాజమాన్యం ఇవాళ గవర్నమెంట్ స్కూల్తో పాటుగా ప్రైవేట్ స్కూళ్ళు ఏది కూడా తక్కువ చేయకుండా మేము ఉన్నామంటూ విద్యార్థులను ముందు తీసుకుపోవడానికి వారు కూడా మా వంతుగా భవిష్యత్తు శిఖరాలకు ఎదిగడానికి మా వంతు సహకారం అందిస్తూ మేము ముందుకు వెళ్తామని చెప్పి క్రిసెంట్ యాజమాన్యం ప్రతి సంవత్సరం కూడా పిల్లలకు ఎంతో విద్యాబుద్ధులు నేర్పుకుంటూ వారి శిఖరాలను అంచెలంచెలుగా ఎదగడానికి ముందుకు తీసుకుపోతూ విద్య కన్నా ముందుగా క్రమశిక్షణతోనే ఉంటే ఏదైనా సాధించవచ్చు. మరి మనం భవిష్యత్ తరాలకు మనం ఏదున్నా కానీ మంచి చేయాలని ఒక ఆలోచన పోతే మరి ఉపాధ్యాయులు ప్రతిదీ బోధనలో చెప్తారు. మరి అదేవిధంగా ఇప్పుడున్న కారణంలో ఇప్పుడున్న సొసైటీ అంతా కూడా తప్పబట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి మన పిల్లల ముందు మనం ఎలాగైతే మన తల్లిదండ్రులను మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు ఎలా అయితే గౌరవిస్తూ ఉన్నాం అనేది మరి మన పిల్లలు చూసే దాన్ని నేర్చుకుంటారు కనుక గడిలో ఉన్న దొరలకు మేలు చేసేందుకే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ధరణి పోర్టల్ను తీసుకొచ్చిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. అస్తవ్యస్తంగా ఉన్న ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపే నిజమైన భూ యాజమానులకు న్యాయం చేసేందుకు భూభారతి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూభారతి చట్టంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, పేద మధ్యతరగతి ప్రజల యొక్క భూ సమస్యలు ఈ చట్టం ద్వారా తీరనున్నాయన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా వెల్గటూరు మండలం కోటిలింగాల్లోని కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అదే మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం గొల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో 52 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఆ తర్వాత గొల్లపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టంలో యొక్క విధి విధాలతో పాటు రైతులకు కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలన్నీ కోర్టుల చుట్టూ తిరిగాయన్నారు. ధరణిలో పరిష్కారం కాని అనేక భూ సమస్యలు కోర్టులో ఉన్నాయని, వాటికి సంబంధించిన తీర్పు రావడానికి అనేక సంవత్సర కాలం పడుతుందన్నారు. అలాంటి ఇబ్బందులను తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. భూస్వాములతో పాటు గడీల దొరలకు మేలు చేసేందుకే ధరణి పోర్టల్ పనిచేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన భూభారతి చట్టం పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పారు.
ఈ పర్యటనలో విప్ వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, నిశాంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలున్నారు. కోట్ల వయసు మీరు ఫైల్ చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టుల లోపల సివిల్ సూట్ వేస్తే ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? నేను సివిల్ సూట్ వేస్తే జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది సార్? నా కొడుకు నా వయసుకు వచ్చినాక జడ్జిమెంట్కి వచ్చే పరిస్థితి లోపల అన్ని కేసులు పెండింగ్ ఉన్నాయట కోర్టు లోపల. మరి అలాంటి పరిస్థితి లోపల పరిష్కారం కాదు. కాబట్టి ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నట్టు పెద్దలు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా గ్రామాన పోతే ప్రజలు చెప్పినటువంటి విషయం, పేద ప్రజానికము, సామాన్య ప్రజానికం, మధ్యతరగతి ప్రజానికం ఈ విధంగా ధరణితో ఇన్ని విధాలు నష్టపోయినాం, ఇన్ని విధాలు అదే అయిపోయింది మాకు. ఈ ధరణి విధాలు ఈ విధంగా మా కుటుంబాలు కొంతమంది ధరణి వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ ధరణి యొక్క స్కీమ్ వల్ల కుటుంబాలు తగాదలపై పొడుచుకున్నారు. ఆ విధంగా చట్టాన్ని తీసుకొని అది అయితే అప్పుడున్నటువంటి భూస్వాములు, అప్పుడున్నటువంటి గడి దొరలకు వాళ్ళకు అనుకూలంగా పట్టుకొచ్చిన ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపిండు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన భూభారతి రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిండు. పేద ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలకు భూమి మీద పూర్తి హక్కు విధంగా చట్టాన్ని అమలు చేసే విధంగా ఇవాళ అవగాహన సదస్సు జరిగింది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఆ చట్టానికి సంబంధించిన వాళ్ళు ఎవరు చదివిన చట్టాన్ని పూర్తిగా అర్థమయ్యే విధంగా చట్టం ఉన్నది. ప్రతి వాళ్ళకు కూడా చట్టపరంగా ఒకవేళ ఎంఆర్ఓ పరంగా ఆ చట్టంలో ఆ యజమానికి ఇబ్బంది పెడితే ఆర్డీఓకి అప్లై చేసే అధికారం, ఆర్డీఓకి ఇబ్బంది పెడితే కలెక్టర్ జరిగే అధికారం, ఇన్ని విధాలు అంచెలంచెలుగా ఆ ఒక భూ యజమానికి న్యాయం జరిగే విధంగా చట్టాన్ని రూపొందించిన విషయాన్ని కూడా ఈ భూభారతి రెవెన్యూ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతితో భూ సమస్యల పరిష్కారమవుతాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం 2025 అమల్లోకి వచ్చిందని, ముందుగా రాష్ట్రంలోని 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారన్నారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలుంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లొచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికే భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూభారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు మన జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి, జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని, దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్ భూమి ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. బడిహీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి అందుకే ముందస్తు బడిబాట కార్యక్రమం చేపట్టామని కాల్వ శ్రీరాంపూర్ మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్పేట్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులచే మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5 సంవత్సరాలు పూర్తయిన పెరక నరసయ్య కుమారుడైన పెరక సాత్విక్ కు అడ్మిషన్ ఫామ్ అందించారు. ఈ మండల విద్యాధికారి మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాల మౌలిక వసతులు కల్పిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో సమర్థవంతమైన ఉపాధ్యాయులున్నారని, ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మండలంలోని కొన్ని పాఠశాలల్లో విద్యా బోధన చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గ్రామంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికి తీసే విధంగా మరియు విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా ఉంటుందన్నారు. సమాజంలో ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా విద్యా బోధన ఉంటుందని, ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థి పోటీని ఎదుర్కొనే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతామని, అందువల్ల
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా తమ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, మధ్యాహ్న భోజనం, షూస్ ఇవ్వడం జరుగుతుందని, అందువల్ల తల్లిదండ్రులకు ₹1 ఖర్చు లేకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జాఫర్ ఖాన్ పేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు, ఉపాధ్యాయులు దేవేందర్, కూచయ్య, ఉపాధ్యాయులు మమత, మేరీ, పెగడపల్లి కాంప్లెక్స్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ కుర్మశెట్టి చందర్, జాఫర్ కంపేట ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, కుల పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చే జూన్ 12 నాటికి మా ఊర్లో ఎంతమంది బడియుడి పిల్లలు ఉంటే అంతమందిని జఫర్ ఖాన్ పేట యూపీఎస్ పాఠశాల లోపల జాయిన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారికి నా యొక్క కృతజ్ఞతలు. మీరు గత సంవత్సరం నుంచి మనం గమనించినట్లయితే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా శ్రీరాంపూర్ మండలం లోపల ఉన్న అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రాథమిక వసతులు కల్పడం చేయడం జరిగింది. ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అయితేనేమి, పాఠశాలలో మైనర్ రిపేర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా దాదాపుగా శ్రీరాంపూర్ మండలంలో ఉన్న అన్ని పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందిస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాం. తర్వాత ఇంకా మంచి పీఈటీ వ్యాయామ విద్య అనేటువంటిది మన పాఠశాల లోపల నిర్వహిస్తున్నాం. ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఒక చదువు మాత్రమే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా మన ప్రభుత్వ పాఠశాల లోపల సహపాఠ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనికి అంతటికీ మెయిన్ ప్రజల భాగస్వామ్యం ఉంటే మేము ఏదైనా సాధించగలం అనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి నేను అందరినీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, శ్రీరాంపూర్ మండల ప్రజలను మీరందరూ ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులను పరిశీలించి మమ్మల్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో భాగంగా మీరు మమ్మల్ని ప్రశ్నలు అడగండి. దానికి సమాధానం మేము చెప్తాం. మా దగ్గర ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఉపాధ్యాయులు ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి శ్రీరాంపూర్ మండల ప్రజలకు మరొకసారి విన్నవించేది ఏంటంటే, అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాల లోపల చేర్పించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. గల్ఫ్ దేశం నుండి స్వదేశం తిరిగి రావడానికి వీడియో సందేశాన్ని హుస్నాబాద్ కు చెందిన చొప్పర లింగయ్య వీడియో సందేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ను వేడుకున్నారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ దుబాయ్ నుండి స్వగ్రామం తీసుకుని రావడానికి చర్యలు చేపట్టారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోఆర్డినేటర్ బాలరాజును దుబాయ్కి పంపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న లింగయ్యను స్వదేశానికి పంపించడానికి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి త్వరలోనే స్వగ్రామానికి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు బాలరాజు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దుబాయ్ ఇన్ఛార్జ్ ఉన్నా బాలరాజు నా పేరు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మీరు పంపించిన వీడియో చేరింది. అయితే నాకు వెళ్ళి మాట్లాడాలని చెప్పని మంత్రి గారు మాకు కమిటీకి దుబాయ్లో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికుల పక్షాన తప్పకుండా మనిషికి హెల్ప్ చేయాలని చెప్పి ఇండియా గవర్నమెంట్ మాకు పంపించింది. ఇక్కడికి నీకున్న సమస్య కంపెనీ బాగానే ఉంది, కానీ ఇక్కడ నీకున్న హెల్త్ పరంగా నీకు ఇంటికి పంపించాలంటే కంపెనీ యాజమాన్యం నీకు సహకరిస్తలేదు. కాబట్టి నీ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి నిన్ను ఇంటికి పంపించాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను. నా పేరు బాలరాజు కూడా, నేను కాంగ్రెస్ పార్టీ ఈఏ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఓకేనా? నీ సమస్య ఏదున్నా నా నంబర్ అయితే నీకు ఇప్పుడు ఇచ్చాను కదా, నిన్ను ఇంటికి పంపించేంత వరకు మంత్రి గారి సూచనల మేరకు అండ్ మన గల్ఫ్ కార్మికుల కమిటీ అందరూ కూడా నిన్ను ఇంటికి పంపించడానికి కోసం సిద్ధంగా ఉన్నారు. పంపిస్తారు. నీ టికెట్తో సహా ఫ్రీగా నేను చేపించి పంపించేస్తే నీకు హామీ నేను ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉన్నాం నీకు ఖచ్చితంగా అండగా. మీ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చెప్పడమే తరువాత ఇక్కడికి వచ్చి మేము ఇచ్చేసినాం. ఈ అన్నగారు కూడా ఉస్నాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి, తిరుపతి రెడ్డి అని చెప్పి మేము అందరం ఇక్కడికి వచ్చినాము. ఈ అన్న సమస్య క్లియర్ చేయడానికి గురించి. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టారని పెద్దపల్లి జిల్లా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ సోమారపు లావణ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ సోమారపు లావణ్య, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ రాజగోపాల్ హాజరయ్యారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై బీజేపీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో సమీక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య మాట్లాడుతూ, దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదన వచ్చాయని,
నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంటులో బిల్లు పెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల, కార్యకర్తల, నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఇప్పటికే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పర్యటించామన్నారు. రానున్న రోజుల్లో జమిలి ఎన్నికలు వస్తే ప్రజలు సిద్ధంగా ఉండేందుకు వారికి అవగాహన కల్పిస్తూ వారి వద్ద నుండే ఏకాభిప్రాయాలు స్వీకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్, జిల్లా కౌన్సిల్ నంబర్ ఉప్పుల కుమార్, జిల్లా నాయకులు ఈర్ల శంకర్, వన్ నేషనల్ వన్ ఎలక్షన్ మండల కన్వీనర్ తోట శ్రీధర్, నాయకులు పిల్లలమర్రి రాములు, అశోక్, శంకర్, కిషన్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన అమ్ముల, అశోక్ గ్రామాల్లోని అమాయక ప్రజలను ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుండి 50,000 రూపాయలు తీసుకుని జిల్లా ఉన్నతాధికారుల పేరుతో ఫేక్ లెటర్లు తయారు చేసుకుని తెచ్చి ఇచ్చి మోసం చేయడంతో, ఇలా ఎందుకు మమ్మల్ని మోసం చేస్తామని అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను ఎంపీ బండి సంజయ్ అనుచరుడిని, అదే ప్రొసీడింగ్ లెటర్ అంటూ బెదిరించడంతో స్థానిక ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైన జిల్లా బీజేపీ నాయకుడు అమ్ముల అశోక్ తయారు చేసిన తెలంగాణ ప్రభుత్వ జిల్లా పరిశ్రమల కేంద్రం సిరిసిల్ల గారి పేరుతో నకిలీ ప్రొవైడింగ్లపై మరియు మారో దళిత బాధితుడు జక్కుల రామచంద్రం దాచారం గ్రామస్తుడి పేరు మీద ట్రాక్టర్ బ్యాంక్ లోన్ తీసుకుని లోన్ కట్టకుండా ట్రాక్టర్ అమ్ముకోవడంతో బ్యాంక్ వారు దళితుడి ఇంటిని వేలం వేస్తామని నోటీస్ పంపడంతో లబోదిబోమంటూ పేద దళిత కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన అమ్ముల అశోక్ మోసాలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని అన్ని మండలాల్లోని బాధితులు కోరుకుంటున్నారు. పోషణ పక్షం సందర్భంగా అంగన్వాడీల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు. స్టాల్స్ ను సందర్శించిన ప్రజలందరూ, ముఖ్యంగా స్త్రీలు, బాలింతలు, శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా పోషక ఆహారం తీసుకోవాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు పోషక ఆహారంపై నిర్లక్ష్యం వహించవద్దని సిడిపిఓ ఉమారాణి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ టు పీజీ విద్యాలయం అంగన్వాడీ సమీకృత భవనంలో పోషణ పక్షం సందర్భంగా మండల స్థాయి అంగన్వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిడిపిఓ ఉమారాణి పాల్గొని పౌష్టిక ఆహారానికి సంబంధించిన స్టాల్స్ ను పరిశీలించి చిన్నపిల్లలకు పలు రకాల పౌష్టికార స్వీట్లను ప్రదర్శించి గర్భిణులకు శ్రీమంతాలు చేసి అన్నప్రసన్న స్వయంగా ఆమెను తినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బిడ్డ పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు పోషణ ఆహారం తీసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. చిరుధాన్యాలతో సమతుల ఆహారం లభిస్తుందని స్పష్టం చేశారు. గర్భిణీ స్త్రీలు పోషణ ఆహారం తీసుకుంటేనే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తుందని తెలిపారు. అలాగే పాప పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలని పేర్కొన్నారు. కనీసం 2 ఏళ్ల వరకు పిల్లలకు పాలివ్వాలని చెప్పారు. బాలింతలు విధిగా పౌష్టిక ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పౌష్టిక ఆహారం పెంపొందించడానికి ఆకుకూరలు, పల్లీలు, నువ్వులు, బెల్లం వస్తువులు, వివిధ రకాల చిరుధాన్యాలు తీసుకోవడం తల్లి బిడ్డకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. పాలకూర, మునగాకు, రాగి, బెల్లం లడ్డులు తదితర వాటిని గర్భిణీలు తీసుకుంటే రక్తహీన పరిస్థితి ఉండదని తెలిపారు. అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పథకాలను వినియోగించుకుని చిన్నారులను అంగన్వాడీలో చేర్పించాలని తల్లులకు సూచించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ ఉమారాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రేణుక, ప్రభుత్వ వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి, సిహెచ్ఓ రమేష్, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కార్యకర్తలు, తల్లులు, గర్భవతులు, చిన్నారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ తీవ్రమైన ఎడమకాలు నొప్పి, వాపు మరియు ఫుట్ అల్సర్ వంటి గాయాలతో బాధపడుతున్న 52 ఏళ్ల శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. యశోద హాస్పిటల్స్ లోని ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్ డి, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జన్, డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ నేతృత్వంలోని ఉత్తమమైన నిపుణుల బృందం ఎడమ సాధారణ ఇలియాక్ ధమని, స్టెంటింగ్, సాధారణ తొడ ధమని, ఉపరితల తల తొడ ధమని, ఫిమోరల్ ఆర్టరీ, టిబియల్ ఆర్టరీ యొక్క యాంజియోప్లాస్టీ వంటి చికిత్సను నవంబర్ 2024న ఎటువంటి అడ్డంకు లేకుండా విజయవంతంగా పూర్తి చేసింది. కృష్ణమూర్తి గారు ఎడమకాలు బొటన వేలుకు గాయం కావడంతో ఎడమకాలు నొప్పి, వాపు మరియు పాదాల్లో పుండు వంటి సమస్యలతో 13 నవంబర్ 2024న మా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత అతనికి సిటీ లోయర్ లీఇబ్ యాంజియోగ్రఫీ ద్వారా 2
దిగువ అవయవాల ధమనులలో బహుళ అడ్డంకులను మరియు ఉపరితల తొడ ధమనిలో పూర్తి అథెరోథ్రోంబోటిక్ మూసివేతను గుర్తించారు. తద్వారా పేషెంట్ కు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యాధి యొక్క తీవ్రత దృష్ట్యా మా అనుభవజ్ఞులైన వైద్య బృందం ఐవి, యాంటీబయాటిక్స్, ప్రతిస్కందకాలు మరియు సరైన నిర్వహణ కోసం నెఫ్రాలజీ మరియు సాధారణ వైద్యుల సంప్రదింపులతో కూడిన పూర్తి ముందస్తు ప్రణాళికను సిఫార్సు చేసింది. పేషెంట్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి మరియు లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు స్టంటింగ్ మరియు ఈజియోప్లాస్టీతో సహా సమర్థవంతమైన వాస్కులర్ సర్జరీని చేయడం జరిగింది. ప్రముఖ వాస్కులరే సర్జన్ డాక్టర్ ప్రభాకర్ డి గారు మాట్లాడుతూ, ఈ కేసు ముదిరిన వయస్సు మరియు మధుమేహంతో కూడిన తీవ్రమైన పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఖచ్చితమైన ప్రణాళిక మరియు నిర్ధారణతో మేము రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించగలిగాం మరియు విచ్ఛేదనం వంటి తీవ్రమైన జోక్యాలను నివారించగలిగాం. కృష్ణమూర్తి గారు చికిత్సకు బాగా స్పందించారు మరియు ఆయన కోలుకోవాలని మేము ఆశిస్తున్నాం. మా అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కృష్ణమూర్తి గారు త్వరగా కోలుకొని నవంబర్ 18, 2024 డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ ప్లాన్ లో భాగంగా మా ఆసుపత్రి బృందం అతనికి మధుమేహం మరియు కార్డియోవాస్కులర్ నివారణలో భాగంగా మందుల నిర్వహణ గురించి సిఫార్సులు, షెడ్యూల్ చేసిన ఫాలో అప్ అపాయింట్మెంట్లు మొదలైనటువంటి మార్గదర్శకాలను కూడా తెలియజేయడం జరిగింది. యశోద హాస్పిటల్స్ గురించి గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 4 బ్రాంచ్లు సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్పేట్ మరియు హైటెక్ సిటీ 5,000 పడకలు కలిగి ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవజ్ఞులైన వైద్యులచే అధునాతన సాంకేతికతలతో ఇప్పుడు అందరికీ చేరువలో కార్పొరేట్ వైద్య సేవలు, చురుకైన నాయకత్వం మరియు బలమైన నిర్వహణ, వైద్య చికిత్సలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు అందించే అత్యుత్తమ కేంద్రంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అభివృద్ధి చెందింది. పేషెంట్ అవసరాలకు అనుగుణంగా అనునిత్యం మార్గనిర్దేశం చేయబడుతోంది మరియు అరుదైన మరియు సంక్లిష్టమైన విధానాలకు కూడా సంపూర్ణ మిళిత విప్లవాత్మక సాంకేతికత ద్వారా చికిత్సలను అందిస్తోంది. యశోద గ్రూప్ మెడిసిన్ మరియు సర్జరీకి సంబంధించి ప్రతి స్పెషాలిటీ మరియు సబ్ స్పెషాలిటీలో అధునాతన రోగ నిర్ధారణ మరియు చికిత్స సంరక్షణను అందించడం ద్వారా వైద్య నైపుణ్యం మరియు అధునాతన విధానాలను నిర్వహిస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాలలో ఒకటిగా భావిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్ లో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సరసమైన ఖర్చులతో యశోద హాస్పిటల్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం. భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ నందు 52 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా కాంప్లెక్స్ వాస్కులర్ సర్జరీ. మధుమేహంతో కూడిన తీవ్రమైన పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధికి ఒక అద్భుతమైన ఉదాహరణ. కేజీ టు పీజీ విద్యాలయం అంగన్వాడీ సమీకృత భవనంలో పోషణ పక్షం. బిడ్డ పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు పోషణాహారం తీసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.